ఒక్కసారి జరిగితే టైం బాలేదనుకున్నాను. మళ్ళీ ఇలా జరిగేసరికి మెంటల్‌గా అయితే చాలా డిస్టర్బ్ అయ్యానండి. ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నాకు, నా హస్బెండ్‌కయితే పట్టలేనంత ఆనందం. ఇంకా ఆ ఆనందంతోనే హాస్పిటల్‌కయితే బయలుదేరాము. హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టర్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోయామండి. బేబీ అయితే గర్భసంచిలో కాకుండా పక్కనున్న ఫెలోపియన్ ట్యూబ్‌లో పెరుగుతుంది అన్నారు. ఇంకా అలా పెరగడం అనేది మనిషి ప్రాణానికే ప్రమాదం అని. ఇంకా ఆ మాట విన్నాక నా గుండె అయితే చాలా బరువెక్కిపోయింది. ఏడుపే అసలు ఆగలేదన్నమాట. ఎందుకు అంటే ఇలా జరగడం నాకు ఫస్ట్ టైమ్ అయితే కాదు. ఇంతకుముందు ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ వస్తే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి రిమూవ్ చేశారు. మళ్ళీ ఇలా వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. ఫస్ట్ టైమ్ ట్యూబ్‌లో వచ్చినప్పుడు నాకైతే కడుపులో విపరీతమైన నొప్పి. ఆ నొప్పితోనే హాస్పిటల్‌కి వెళ్ళాను. ఇప్పుడైతే అలా ఏమీ లేదు. కానీ బేబీకి హార్ట్ బీట్ వచ్చింది. వెంటనే సర్జరీ చేయాలని చెప్పి ఓపెన్ సర్జరీ అయితే చేసేసారండి. ఆపరేషన్ అయ్యాక వాళ్ళు తీసిన బేబీని చూపిస్తూ ఉంటే నాకే తెలియకుండా చాలా ఎమోషనల్ అయిపోయానండి. ఎవరికైనా పాజిటివ్ వచ్చి కడుపులో విపరీతమైన నొప్పొస్తుందంటే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోండి. ఎందుకంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చండి. లేట్ చేస్తే ప్రాణానికే ప్రమాదం కాబట్టి.